ఇద్దరిని ఒకరికొకరు అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇష్టాలు తెలియజేసుకున్నారు, ఫ్యామిలీని ఒప్పిద్దామని చూస్తున్నారు. పోలీస్ కేసులు అయినా స్టేషన్ దాకా వెళ్ళారు. ఆ అబ్బాయిని పోలీస్ వాళ్ళు కొట్టడం జరిగిందని అదే ఎన్నో జరిగినాయి. సో వీళ్ళిద్దరి ప్రేమ జంట ఒక ఇదేంటి ఫ్యాక్షనిజం లాగా జరిగింది. ఇప్పుడు నేను చూపించే పెళ్లి జంట చాలా ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళు. అది కూడా నేను సోషల్ మీడియాలో చూసి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. మొన్న క్వశ్చన్ చెప్పింది, ఇట్లా గొడవ అయింది మా ఇద్దరి మధ్య, నిజమేనా? అదేం లేదు, జస్ట్ క్యాజువల్ గా అందండి. అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడికి వెళ్ళి నైట్ టైంలో పెళ్లి చేసుకొని విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర పెళ్లి చేసుకున్నారా? చేసిన తర్వాత స్టేషన్ కాడికి వెళ్ళినాం. తెల్లారే కేసు కూడా అయింది. కానీ ఫ్యామిలీని ఒప్పించుకునే విధంగా మనం ఏదో ఒకటి చేయాలి కదా. మనం చెయ్యాలంటే అక్క ఎన్నోసార్లు ప్రయత్నం చేశా అక్క, వాళ్ళు ఒప్పుకోలేదు. ఎప్పుడైనా తన మీద గొడవ వచ్చి అలిగి కానీ సో మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను తనంటే వెళ్తాను, వెళ్ళిపోతా. వివాదంతో మేము పెళ్లి జరిగింది, అవును, హ్యాపీగా అయితే జరగలేదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు అంటున్నావు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఏదో ఇట్లా ఉంటారా అట్లా ఉంటారా, వాళ్ళకి పిల్లలు పుట్టారా అయితే ఎన్నో చెప్పారు, చాలా మంది చెప్పారు, అయినా కానీ నేను ఇంకోలా. నువ్వు ఆ అబ్బాయికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తను ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికి కూడా ఉంది. ఇంకా నువ్వు తనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? తన బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాయి, టాటూ వేయించా. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కూడా, ఏంటక్క ఈ మధ్య ఎక్కువ పెళ్లి జంటలను చూపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి అయితే. సో ఒక ట్రాన్స్జెండర్తోని ఒక అబ్బాయి సహజీవనం చేయాలంటే మామూలు విషయం కాదు. అటు అబ్బాయి ఫ్యామిలీ ఒప్పుకోవాలి, ఇటు సొసైటీ నుంచి ఎన్నో అవమానాలు, ఆల్రెడీ ఒక ట్రాన్స్జెండర్ ఎన్నో అవమానాలతో ఇటు కుటుంబం యాక్సెప్ట్ లేకుండా మా లైఫ్ ఎలా అంటే ఒక చీకటి గదిలో ఉన్న మా లైఫ్కి ఒక తోడన చాలా అవసరమని మేము అనుకుంటాం. ఎందుకంటే మేము ఒక అమ్మాయిలో ఫీల్ అవుతాం కాబట్టి మాకు ఒక మనసు అనేది ఉంటుంది, కాబట్టి మేము ఒక అబ్బాయితో లైఫ్ రీచ్ అని చెప్పేసి మాకు ఉంటుంది. సో అలాంటి ఉద్దేశాలతోనే నేను రిసీవింగ్ పెరగాలి అండ్ చాలామందికి అవేర్నెస్ రావాలనే ఆలోచనతో మమ్మల్ని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, మాకు లైఫ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అనే ఆలోచనతో వీడియోస్ చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది. సో ఇందులో మన ఛానల్లో చాలా వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే, చాలా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఏంటైపోయిందంటే అబ్బాయిలు మమ్మల్ని మోసం చేసేసారని చెప్పి ట్రాన్స్జెండర్స్ కొంతమంది వీడియోలు తీయడము, కొంతమంది ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాడుకొని వదిలేసి మోసం చేసి వెళ్తారని చెప్పేసి అలా రకాల వీడియోస్ రావడం వలన కొంతవరకు రిసీవింగ్ తగ్గిపోయింది. సో అలాంటి అపోహలను తొలగిపోవాలి అంటే సక్సెస్ అయిన జంటలు చాలామంది ఉన్నారు అండ్ చాలామంది మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు, మమ్మల్ని ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి అనుగుణంగా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా అయిపోయింది అన్నట్టు ఈ పెళ్లి జంట. ఇప్పుడు నేను చూపించే పెళ్లి జంట చాలా ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళు. అది కూడా నేను సోషల్ మీడియాలో చూసి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్న జంట చూడ చక్కగా, చాలా క్యూట్గా అండ్ చాలా బాగున్నారు. సో ఆ జంటని మీ అందరికీ కూడా పరిచయం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. అసలు ఈ జంట వాళ్ళిద్దరు ఎలా ప్రేమించుకున్నారు, ఇటు అబ్బాయి కుటుంబం ఏమన్నారు, ఇటు ట్రాన్స్జెండర్స్ కుటుంబం ఏమన్నారు, అదేవిధంగా మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఏమన్నారు, వీరి ప్రేమ ప్రయాణం నుంచి పెళ్లిపీడల దాకా ఎలా ఎక్కారు. పెళ్లిపీడలు ఎక్కంటే మామూలు విషయం కాదు కదా, ఎన్నో గొడవలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాళ్ళ ప్రేమలో కూడా ఎన్నో జరిగి ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకుందాం మనం, రండి. ఓకే, మొత్తానికి మనం ఆ పెళ్లి జంట దగ్గరికి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు చూసారుగా, చూడ చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నగ్మ. నగ్మ. నీ పేరు? సందీప్. సందీప్.
ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడే ఉండేది? ఇక్కడ ఇక్కడ కాదు హైదరాబాద్ మాచర్లో అయితే ఇక్కడ ఉంటాం హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉంటున్నారు. సో ఓకే. సో ఈరోజు మీ ఇద్దరి లవ్ స్టోరీ కానీ అండ్ మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుందని మీ ఫ్యామిలీస్ గురించి అంతా కూడా మీరు మాతో షేర్ చేసుకోవడం మీకు ఇష్టమే కదా? ఇష్టమే. సో ఏం లేదు. సో మొత్తానికైతే మనం వీళ్ళ దగ్గరికి వచ్చేసాము. సో వీళ్ళిద్దరు చూసి ఎంత క్యూట్గా అండ్ చాలా అంటే ఇన్నోసెంట్గా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ వీడియోస్లో చూసినప్పుడు చాలా డల్గా ఏదో మనము అందరికీ ఎక్కువ మాట్లాడికి భయంగా ఉన్నట్టున్నారు ఇద్దరు. సో ఈరోజు వాళ్ళిద్దరి నుంచి భయం తీసేసి వాళ్ళ ఇష్టాలు అన్నీ కూడా తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాము. సో మీ ఇద్దరు పెళ్ళి ఎప్పుడైంది? జనవరి 20వ తారీఖు. జనవరి 20వ తారీఖు. ఓకే ఓకే. అంటే జనవరి ఎన్ని ఒక 8 months 9 months అవుతుంది కదా? 9. సో ఇద్దరు ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు మీరు? నేనే. నువ్వే చేసావా? నువ్వే ఫస్ట్ అయితే ఇంట్లో. మరి అబ్బాయి యాక్సెప్ట్ చేశాడా? చేసింది. అంటే ఫస్ట్ తనే తిరిగేవాడు నా వెనక మాల. ఒక 4 రోజులు తిరిగిండు. అయితే నేను వద్దులే ఇంటి పక్కనే కదా వద్దు మళ్ళీ గొడవలు అవుతాయి అది ఇది అని చెప్పిన తర్వాత సరే అని సైలెంట్గానే ఉన్నాడు. తర్వాత తన బర్త్డే వచ్చింది. తన బర్త్డే రోజు నాకు వెళ్తుంటే పిలిచిండు. బైక్ మీద వెళ్తుంటే నేను నడుచుకుంటూ వెళ్తాను, పిలిచిండు. ఇది ఆగు నగ్మా అంటే ఏందనంటే ఇట్లా నా బర్త్డే అది ఇది అని చెబితే కాసేపు ఆలోచించుకున్న తర్వాత నువ్వంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పేసా నేను. తర్వాత నెంబర్ అడిగిండు. నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోటో దిగుదాం ఆగని ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నాం. నువ్వు దిగుదామన్నా ఫోటో? నేనే దిగుదామన్నా. నువ్వే ఫస్ట్ నువ్వే ఉన్నావు. సెల్ఫీ దిగిన తర్వాత సరే కానీ ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా 4 రోజుల తర్వాత మేము ఫోన్లు చేసుకోవాలా. ఎందుకులే మళ్ళీ ఇంట్లో గొడవలు అయితే ఏమో తెలిస్తే అది ఇది అని చెప్పి చేసుకోవాలా. తర్వాత సాయంత్రం నేనే 5-6 అప్పుడు ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ చేసి పిలిపించా. వచ్చిండు. వచ్చిన తర్వాత మామూలుగా ఫ్రెండ్లీగా కాలేజీకి వెళ్తున్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అదే మాట్లాడుకుంటా అలా కాస్త కొంచెం ప్రేమగా మారిపోయింది రోజుకి. అలా నేనే అడిగిన. ఒకరోజు ఇంకా బాగా ఇష్టపడ్డా నేను కూడా, తను కూడా ఇష్టపడిండు బాగా. ఇట్లాగైతే మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పి ఇడదీస్తారేమో ఎందుకు అది ఇది అని చెప్పి పెళ్లి చేసుకుందాం అని చెప్పి మేము ఇద్దరు మాట్లాడుకొని, ఎవరికి తెలియదు ఫస్ట్ మాట్లాడుకునేది మా ఇద్దరికి తప్ప. మాట్లాడుకుని ఒక 10 రోజుల తర్వాత మనలో ట్రాన్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పి ఇట్లా సంగతి ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాం అది ఇది. సరే అని ఆ ట్రాన్స్ మా వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. తర్వాత ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడికి వెళ్ళి నైట్ టైంలో పెళ్లి చేసుకొని విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర పెళ్లి చేసుకున్నారా? అమ్మో చాలా గ్రేట్. నిజంగా చాలా విషయాలు మీ దగ్గర తెలుసుకోవాల్సినవి. ఇంకా వెళ్ళి పెళ్లి చేసుకున్న అయిపోయింది. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఫోన్ ఆన్ చేయగానే వాళ్ళు ఫోన్ చేశారు వెంటనే. చేసి ఏంద్రా ఇట్లా పెళ్లి చేసుకున్నామంట మాకు ఇట్లా వార్త తెలిసింది అది ఇది అని అనగానే ఇంకా మాకు అంటే అబ్బాయి అంటే తెలియదు. అంటే ఇట్లా లవ్ చేసుకుంటున్నాం అని తెలుసు. ఒకరోజు ఎట్నే నేను చెప్పి అబ్బాయికి మీ ఇంట్లో చెప్పి ఇట్లా లవ్ చేసుకుంటున్నాను నాకు మన ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పని ఒత్తిడి చేసేది. చేసిన తర్వాత అబ్బాయి నైట్ టైంలో ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ. అయితే ఇట్లా సంగతి నేను ఇట్లా నాకు మన లవ్ చేస్తున్నా ఇట్లా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నానని చెప్పింది ముందే. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు అన్నారు ఎందుకురా నీకు అసలు అవసరం వాళ్ళతోటి వాళ్ళ ఫ్రెండ్షిప్పే వద్దురా అది ఇది వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఇట్లా గొడవలు కొత్తరు మన ఇళ్ళ మీద కొత్తరు ఏదైనా తేడా జరిగితే అది ఇది అన్నా కానీ వినుకోలేంగా వినుకోకుండా నేను తన్నే చేసుకోవాలి మీరు ఏమైనా అనుకోండి అంటే పిల్లలు పుట్టారు కదా వాళ్ళని చేసుకొని ఏం చేస్తావు నువ్వు అదే అమ్మాయిని చేసుకుంటే పిల్లలు పుడితే నీకు కోరిన అమ్మాయిని చేస్తాం రా నువ్వు ఇష్టం అది ఇది అని అన్నా కానీ తను ఒప్పుకోలే. తన్నే చేసుకుంటా మీరు ఏమేం చేసుకోండి ఇంట్లోంచి వెళ్ళగొట్టినా బాధలు నాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా బాధలు ఏదైనా బాధలు నేనైతే ఆ అమ్మాయితోనే ఉంటాను చెప్పేసిండు ఆ రోజు. చెప్పిన తర్వాత కూడా ఇంకా వస్తా పోతా వాళ్ళ అమ్మలకు తెలుసు వచ్చేది వాళ్ళ ఫ్యామిలీకి నా ఇంటికి వచ్చేది పోయేది అన్నీ తెలిసినా కానీ పట్టించుకున్నట్టు ఫ్రెండ్స్ కాడికి వెళ్తారంటారు కదా అట్లా ఫ్రెండ్స్ కాడికి వెళ్తారు అన్నట్టుగా ఆలోచించుకుంటారు వాళ్ళు. పెళ్ళైన తర్వాత నిజం తెలిసింది వాళ్ళకి. తెలిసిన తర్వాత ఇంకా స్టేషన్ కాడికి వెళ్ళినాం. తెల్లారే కేసు కూడా అయింది. తెల్లారే పెళ్ళైన తెల్లారే అలా ఫ్యామిలీ నా మీద పెట్టిండ్రు. ఇట్లా కిడ్నాప్ కింద కేసు పెట్టిండ్రు. చిన్నపిల్లగాని చేసి ఇట్లా
కిడ్నాప్ చేసి ఇట్లా పెళ్లి చేసుకుంటానికి పోయి ఇట్లా చేసినారు ఆ పిల్లగానని చెప్పి చెప్తే నైట్ ఇంటికి వచ్చేసినాం అందరం, భయంతోనే వచ్చేసినాం అందరం ఇంటికి. తానేమో తన ఇంటికి వెళ్ళిపోయిండు, నేనేమో మా ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత తనని ఎట్టబడితే అట్ట కొట్టి చేసి చెంది తర్వాత స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్లో కూడా ఎట్టబడితే అట్ట కొట్టించి చేసినా కానీ నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిలు అయితే నేను ఉండలేను. ఒక ట్రాన్స్ అయినా ఎవరైనా కానీ అది ఒక అమ్మాయి అనే ఫీలింగ్తోనే నేను ఉంటున్నా కానీ ఒక ట్రాన్స్ అనే ఫీలింగ్తో నేను ఉండట్లేదు అని చెప్పేసిన స్టేషన్లో మేడం ముందు కూడా. చెప్పిన తర్వాత నన్ను పిలిచింది మేడం, ఫోన్ చేసి కొత్త పెళ్లి కూతురు ఇట్రామ్మనమ్మా అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేసింది. చేస్తే ఇంకా నేను ఒక 5గురం కలిసి వెళ్ళినాం స్టేషన్కి. వెళ్ళిన తర్వాత కూడా ఇట్లా సంగతి ఇట్లా ఎందుకు చేసుకున్నారు పెళ్ళి అది ఇది అని చెప్పి మేడం నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చినా కానీ నేను కూడా తనే కావాలి, తను లేకపోతే నేను ఉండలేను, మా ఫ్యామిలీని వదులుకుంటాను నేను అవసరమైతే అది ఇది అని చెప్పేసిన. నేను చెప్పినా కానీ ఇది కాలే. ఇంకా తర్వాత తన ఇంటికి తను పోయిండు, నా ఇంటికి నేను పోయినా. అయితే తను వచ్చి నా కాడికి వచ్చి ఏడ్చిండు. నేను డాబా పైన నిలబడి ఉంటే వచ్చి సంగతి ఇట్లా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వచ్చి ఏడిస్తే వద్దులే మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, అది పక్కన ఉండేసరికి అని చెప్పేసి నేను తను ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి హైదరాబాద్ వచ్చేస్తున్నాం బతకటానికి. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. నువ్వేం జాబ్ చేస్తుండే మరి? తను చేస్తుండే పార్ట్ టైం జాబ్ చేస్తాను. సో నీ పేరు సందీప్. సందీప్, నేను ఒక మాట అడుగుతాను. నేను మీ ఇద్దరిది ప్రేమ విషయం తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ ఫ్యామిలీ గురించి కేసు అయిందామని చెప్పేసి అని అన్నా. ఇప్పుడు మీ ఇంట్లో కేసు అయింది కదా, మీ వాళ్ళు నీ మీద ఒకటే కొడుకు వాళ్ళు? అవును, ఒక్కనే. సో ఇంట్లో వాళ్ళు కేసు పెట్టారు కదా, మరి వాళ్ళని ఎలా ఒప్పించుకున్నావు? ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అక్క. ఒప్పుకోపోయేసరికి కేసు పెట్టారు తను వద్దనే లోపు నేను స్టేషన్లో కూడా అదే చెప్పా, నాకు తనే కావాలి అది అని చెప్పి. చెప్పగానే వాళ్ళు అయినా కానీ వద్దనే చెప్పారు. పోలీసులతో కూడా కొట్టించినా కానీ నేనేమేం లేదు. వినకపోయేసరికి వాళ్ళు ఛాన్సాలు కొట్టించి చేయడం వల్ల అయినా కానీ వాళ్ళకే ఇసుకు పుట్టింది. నాకు తనే కావాలని కూడా చెప్పా స్టేషన్లో కూడా. వాళ్ళు ఇసుకు పుట్టి వాళ్ళ మా అమ్మోళ్ళకి చెప్పారు. చెప్పగానే వాళ్ళకు కూడా ఇసుకు పుట్టి వదిలేశారు. వదిలేయగానే నేనేం చేసాం, ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం బతకడానికి. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం. అంటే ఇప్పుడు ఒక వివాదంతో మీ పెళ్లి జరిగింది. అవును, హ్యాపీగా అయితే జరగలేదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు అంటున్నావు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంట్లో ఇప్పుడు అమ్మ వాళ్ళు బాధపడేది అంటే ఏ ట్రాన్స్జెండర్ అనేది చేసుకుంటారని ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే జనరేషన్కి పిల్లలు కానీ అంటే వంశం అనేది ట్రాన్స్ కంటే పిల్లలు పుట్టరు కాబట్టి వాళ్ళ ఆలోచన అది. అంటే ఎవరు ఎక్కడైతే తప్పు చేసినంత మాత్రం ట్రాన్స్ అందరిని ఒకేలాగా చూడడం, అలాంటి అపోహల వల్ల కొంతమంది ఫ్యామిలీస్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు మమ్మల్ని. సో నిజమేందనేది వాళ్ళకు మాతో ఉంటే మాత్రమే తెలుస్తుంది. సో నువ్వు తనతో ఉన్నావు కాబట్టి తన గురించి నీకు అర్థమైంది, తనతో నువ్వు ఉన్నావు. సో ఇప్పుడు ఎంత కాదన్నా వాళ్ళని ఫ్యామిలీ. అవును సరే కదా. సో ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా కానీ, నేనైతే అదే అంటాను నేను సందీప్. సో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ నేను ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మీ ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించుకొని మీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ నువ్వు రెడీగా ఉన్నావా? ఒప్పుకుంటా. వాళ్ళు ఇష్టం ఉంటే మీ ఇద్దరం కలిసి ఉంటాం, కానీ వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉండి మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే మేము వెళ్తూనే ఉంటాం. అంటే ఒప్పుకోవాలి అంటే వాళ్ళకు నచ్చలేదు నువ్వు ఇలా చేయడం అనేది. అవును, ఎవరికైనా నచ్చదు కాక. నచ్చదు, కరెక్టే సందీప్. నేను కూడా చెప్పాను కదా ఇందాక, నచ్చదు. కానీ ఫ్యామిలీని ఒప్పించుకునే విధంగా మనం ఏదో ఒకటి చేయాలి కదా. మనము చెయ్యాలంటే అక్క ఎన్నోసార్లు ప్రయత్నం చేశా అక్క, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నేను కొట్టించారు అని చెప్పేసి అంటున్నావు, కానీ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ అంటే ఒక ట్రాన్స్జెండర్కి ట్రాన్స్జెండర్ సపోర్ట్ చేస్తారు. సో మేమైతే అదే సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు నీ విషయంలో వచ్చేసరికి ఫ్యామిలీ వాళ్ళలో ఇప్పుడు మా అమ్మ కానీ వాళ్ళ మీ చుట్టుపక్కల కొంచెం బాధపడి అలా చేశారు, కేసు పెట్టరు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సరే నువ్వు అదే స్టేషన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ మీరు ఇద్దరు కలిసి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని చూసుకొని సిద్ధంగా ఉన్నాను నేను, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలంటే మరి వాళ్ళు ఒప్పుకున్నారా? అట్లా ఏమైనా అడిగి అట్లా కూడా ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారు? అసలు ఇంట్లోకి వద్దంటున్నారు. ఇంట్లోకి వద్దంటున్నారు. సరే ఇప్పుడు ఈ వీడియో ఇంట్లో వద్దంటున్నారు కానీ కలిసే ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా చూసుకోవాల్సింది నువ్వే కదా. చూసుకోవాలంటే వాళ్ళు వస్తే నేను చూసుకుంటాగా. వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మేము వెళ్ళిపోతాం, చూసుకుంటాం, వాళ్ళ ఇంట్లోనే ఉంటాం, మంచిగా హ్యాపీగా చూసుకుంటాం అందరం కలిసి. సందీప్, ఇన్ని విభేదాలు జరిగినాయి మీ పెళ్లి విషయంలో. సరే ఎంతైనా కుటుంబమే, అది తనకైనా కుటుంబమే నీకైనా కుటుంబమే. సో నువ్వు మీ కుటుంబానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? తనకు చెప్పాలంటే ఏం లేదమ్మా.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్టే చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరం కలిసే ఉంటాం. అక్కడే ఉండి తనను చూసుకొని మా అమ్మోళ్ళని చూసుకొని అందరం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం. వాళ్ళు యాక్సెప్టే చేయట్లేదు. ఈ వీడియో చూసానే యాక్సెప్ట్ చేస్తే బాగుండు. ఓకే, అంటే ఈ వీడియో చూసిన తర్వాతనే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని అర్థం చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీగా జాబ్ చేస్తూ చూసుకుంటాను, అదేవిధంగా తనను కూడా చూసుకుంటా అని చెప్పేసి అంటున్నావు. అవును. సో అంటే నిన్ను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సో అలా అని రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇలా ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చూసుకుంటా అని చెప్పేసి అంటున్నారు, తను మాత్రం వదిలిపెట్టా అని చెప్పేసి అంటున్నారు. సో అంటే నగ్మ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అయితే తను పెళ్లి చేసుకుంటా అంటే? మా ఇంట్లో వాళ్ళు మామూలుగా లవ్ చేసుకునేటప్పుడు అందరికి తెలుసు. అందరు వచ్చి పోతా ఉంటారు, ఇంటికి చూస్తూ ఉంటారు, పోనీలే వాళ్ళు బతుకుతున్నారు వదిలే అని చెప్పి బాగానే ఉన్నారు. ఎప్పుడైతే మాకు పెళ్ళి అయిందో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, తనొద్దు తనుంటే నీకు మెయిన్ వాళ్ళు వచ్చేది మీ సొమ్ము తినడానికే, మీ సొమ్ము తిన్నన్నాళ్ళు తింటారు, తర్వాత వెళ్ళిపోతారు, తర్వాత మీరు బాధపడాలి. అదే ఉంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా, అవసరం మీకు మగవాళ్ళు అని. అదే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మన కమ్యూనిటీ వ్యక్తులు ఆలోచించే విషయం తప్పేం లేదు. నీకు తెలుసు మన దగ్గరికి వచ్చే అబ్బాయిలు చాలా వరకు 100లో ఒక 80% మన మనీ గురించి కానీ మన ఫిజికల్గా వాడుకోవడానికి కోసం వచ్చే వాళ్ళే ఉంటారు. సో అది మనము ఆ విషయంలో వాళ్ళు అవి చూసింది కాబట్టి అలా అన్నారేమో. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదు. అందరూ ఒకలాగా ఉండరు కదా, ఇప్పుడు నలుగురు ఒకలాగా ఉండం కదా. తన మనసు నచ్చింది, తను ఎలాంటి వాడో నాకు అర్థమైపోయింది. చూడంగానే ఒక వారం 10 రోజులు ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే అర్థమైపోద్ది ఆ పలానా వాళ్ళు ఎట్టాటోళ్ళ ఏందా అని. తను అట్టాటోడు కాదు, బాగా చూసుకుంటాడు, ఒక ట్రాన్స్ అయినా ఒక అమ్మాయిలాగా ప్రేమిస్తుండు, బాగా చూసుకుంటాడు అని నాకు మైండ్కు అర్థమయ్యే నేను పెళ్లి చేసుకున్నా తన్ని. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయి విషయంలో. సందీప్ మరి ఇప్పుడు నేను ఇందాక తను చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డబ్బు ఆశించి వస్తారని చెప్పేసి అని చాలామంది. వాస్తవానికి కూడా కొంతమంది మా దగ్గరికి డబ్బు కోసం మమ్మల్ని ఫిజికల్గా వాడుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కాదు కొంతమంది. సో నువ్వు తనలో ఏం చూసి ఇష్టపడ్డావు? తన ప్రేమను చూసి ఇష్టపడ్డా. తన ప్రేమను చూసి అంటే ఏంటి? అంటే ప్రేమ అంటే తను ఏం అంటే నీకు అంతలా ఏం చూపించింది ప్రేమ అంటుంది? తను ప్రేమగా చూసుకోవడం నాకు నచ్చింది. తన మాటలు అన్నీ బాగా చూసుకుంటా అని చెప్పింది కాబట్టి నేను తన్నే పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే సో అంటే తన డబ్బు కోసం కానీ వాటి కోసం కానీ కాదు, డబ్బే ఉంది ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోదు. అందుకే తన ప్రేమ నచ్చింది కాబట్టి నేను వచ్చాను. సో ఇప్పుడు మీ ఏజ్కి మేము మైండ్ మెచ్యూర్ అయ్యే దశ కూడా కాదు, తొందరపడి పెళ్లి చేసుకున్నామని ఇప్పుడు అనిపించిందా ఈ యొక్క 6 నెలల్లో? ఏం లేదు, అట్లాంటిది అలాంటి ఏమనిపించలే. ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగినాయా? జరుగుతున్న సాధ్యమే, చిన్న గొడవలు ఇంట్లో. ఫస్ట్ ఎవరికి గొడవ పెట్టుకుంటారు? ఏ విషయంలో? ఏ విషయంలో ఉన్నది అంటే అది ఏ విషయంలో గొడవలు? అంటే మామూలుగా వేరే విషయాలలో క్యాజువల్గా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడట్లేదని. ఇంట్లో వాళ్ళు మాట్లాడట్లేదు కదా, ఆ విషయంలో కొంచెం ఇదైపోయి నా మీద ఏదో ఒకటి కదా. ఇప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళ విషయంలో గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నావు. సరే తన ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఒక సందర్భంలో బాధ వచ్చి నేను వదిలేసిపోతే ఏం చేస్తావు? వదిలేసిపోవడానే కదా చేసుకుంది. ఆయన ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఆయనే అంటున్నాడు ఇంట్లో వాళ్ళ విషయంలో గొడవలు వస్తున్నాయి అప్పుడప్పుడు. ఇంట్లో వాళ్ళ గొడవలు అంటే వాళ్ళు ఫోన్ మాతో కూడా మాట్లాడి మాతో సంతోషంగా ఉంటే బాగుంటుంది, మీ వాళ్ళు కూడా నీతో సంతోషంగా మాట్లాడి ఉంటే అందరం కలిసిపోయి మంచిగా ఉంటే ఫ్యామిలీ లాగా ఇంకా బాగుంటుంది కదా అన్న ఇదిలో ఆలోచిస్తుంటాను. సో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఒక్కవేళ నిన్ను రమ్మని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఒక్కడివైతే రా, ఆ అమ్మాయితో వద్దు, నువ్వు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళు అంటే అలా వెళ్ళొస్తావా? చాలాసార్లు రమ్మని చెప్పారు, నేనైనా కానీ వెళ్ళా. తనను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, తనని తీసుకొని వస్తా అని చెప్పా. తనని కూడా ఇద్దరం కలిసి అయితే వస్తాం, లేకపోతే నేను రానని చెప్పా. అంటే ఇండివిజువల్గా నువ్వు వెళ్ళాలని సిద్ధంగా లేను. ఓకే, తనతో అయితేనే వెళ్తావు. అవును. సందీప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే నేను అడిగి చూస్తాను అంటే అట్లా ఇంటికి వెళ్ళొస్తావు అని చెప్పేసి అని లేదు తనతోనే ఉంటా అని చెప్పేసి అని అంటున్నాడు. సో తనకు గొడవ వచ్చినప్పుడు తను ఆ విషయంలో మరి తనకు గొడవ వచ్చినప్పుడు ఏమైనా గొడవ చేస్తుంది సందీప్? అలా ఏముండదు. గొడవ చేయదా? ఎందుకు చేస్తారు కదా. అలా ఏముండదు. మొన్న క్వశ్చన్ చెప్పింది ఇట్లా గొడవ అయింది మా ఇద్దరి మధ్య, నిజమేనా? అదేం లేదు, క్యాజువల్ గా అందండి. అమ్మ బాబాయ్ సందీప్ జస్ట్ క్యాజువల్ గా అన్నాను. ఒకవేళ నా నుంచి ఏదన్నా గొడవ వస్తే నేను కాసేపు బయటకు వెళ్ళిపోతా, అక్కడ కూర్చుంటా, మెట్ల మీద కూర్చుంటా, కాసేపు 10 నిమిషాలు ఫ్రీగా ఉంటా, తర్వాత ఇంట్లోకి వచ్చి నేనే బలకరిస్తా.
ఒకవేళ నేను పలకరియకపోతే తానే నా దగ్గరకు వచ్చి ఏందమ్మా బుజ్జి అలిగిన వాళ్ళ లోపలికి మాట్లాడుకున్నా అది అని పిలిచి ఇంట్లో తీసుకొస్తాడు తానే. సో అండర్స్టాండింగ్ ఉంటుంది, తను అలుగుతూ నువ్వు వెళ్ళి బుజ్జగించడం, నువ్వు అలుగు తను వచ్చి వెళ్ళి బుజ్జగించడం. అంతేగాని పెద్ద పెద్ద గొడవలు కావటం అలాంటివి ఏమి లేదు మనకు. మీ అమ్మ తన అబ్బాయిని నేను అంతలా ప్రేమిస్తాను. సో మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే చాలా బాగుంది. ఆ అబ్బాయి నీకు ఇచ్చిన, నువ్వు ఆ అబ్బాయికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? వాచ్. వాచ్ తను ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఓకే, ఇప్పటికి కూడా ఉంది. ఓకే. ఇంకా నువ్వు తనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? తన బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చా, ఇది ఒకటి. ఏంటి? టాటూ వేయించా. కొంచెం జూమ్ చేయి ఒకసారి. ఇది తన ఫోటో అయినా? అవునవును. అమ్మో బాబు, కొంచెం ఇటాను. అది తన. వా, ఓకే 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 ఓకే. ఇక్కడ తన ఫోటోని పచ్చబొట్టు ఏం చేసుకున్నావు? అవును, తన బర్త్డే గిఫ్ట్. నిజంగా పచ్చబొట్టేనా అది? చూడండి ఒకసారి. ఒకసారి ఇట్లానే పచ్చబొట్టే. అయ్యో బాబోయ్. సో వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఏమనుకున్నా తను పచ్చబొట్టేసుకుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా షాక్ అయ్యాం? తను వేయించుకునేటప్పుడు నాకు పచ్చబొట్టు వేయించేటప్పుడు నాకు చెప్పలేదు, చెప్పకుండా వేయించుకుండు. వేయించుకున్న తర్వాత నాకు వీడియో కాల్లో చూపించు. నేను దావత్ ఒక ఫంక్షన్లో ఉన్నా, ఫంక్షన్లో ఉంటే వీడియో కాల్ చేసిండు. చేస్తే ఫస్ట్ ఎత్తల, తర్వాత మామూలు ఫోన్ చేస్తే ఎత్తిన. నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా, కొంచెం వీడియో కాల్ ఎత్తానగానే నేను ఎత్తిన. ఎత్తంగానే అట్లా షర్ట్ తీసి చూపించిండు. చూపించగానే ఏంటి అదంటే నీ ఫోటోనే అన్నాడు. నేను షాక్ అయినప్పుడు, అది నా ఫోటో ఎందుకు వేయించినావు, ఫొటోస్ అట్లా పేర్లు వేపిస్తే విడిపోతారు, ఎందుకు వేయించిన నాకు చెప్పకుండా అది అని అంటే, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను వేయించుకున్నాను, ఇప్పుడు నీకేమైంది నేను వేయించుకుంటే, పచ్చబొట్లు వేయించుకోగానే విడిపోతామని అని అనుకుంటున్నావా, అలా ఎప్పుడు కనుక్కోమాక అని చెప్తాను. చూసారు కదా, అంటే అవును నిజంగా నాకు కూడా తెలిసిన విషయమే, పచ్చబొట్టు వేసుకుంటే విడిపోతారని. అది అయితే నేను కూడా విన్నాను. అంటే అది తెలిసిన వారికి అంతే, అది అంటే నిజమో కాదు నాకు కూడా తెలియదు అది. సో మొత్తానికైతే తన ఫోటోని పచ్చబొట్టే ఏం చేసుకున్నాడు మొత్తానికి సందీప్. నిజంగా అంటే ఇప్పుడు సందీప్, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారంటే తనకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి అనేసి. తనకు పిల్లలు పుట్టరు కదా, సో మరి మీ నెక్స్ట్ ప్లానింగ్ మరి ఎట్లా? అడాప్ట్ చేసుకోవడం. అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడం పెంచు. రెడీగా ఉన్నారా మరి దానికి మీరు? కొద్ది టైం పట్టిద్ది, ఇప్పుడే కదా. అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ముందు ప్లానింగ్స్ అన్ని చేసుకొని అన్ని ఆలోచించుకొని పెళ్లి దాకా మీరు ఎక్కారు కదా. సో మీ పెళ్ళి అంటే మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు కొంతమంది చేస్తారు కదా, ఫొటోస్ చూసాను, వాళ్ళే కదా దగ్గర నుంచి చేసింది. ఓకే, సో మరి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతోని నువ్వు ఒకసారి అంటే ఇద్దరు కలిసి ఒకసారి ఇల్లు ఇంటి ముందు కనబడితే ఏమవుతుంది? చాలా గొడవలు అయిపోయేసరికి మేమే వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకు వెళ్ళడం ఇన్ని గొడవలైనా కానీ అని అనుకుంటున్నాం. ఎప్పుడైనా తన మీద గొడవ వచ్చి అలిగి కానీ, సో మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? తనకి ఇంట్లో వాళ్ళు బాగా గుర్తుకొచ్చి సో లేదు తన ఇంట్లో వాళ్ళు కావాలని చెప్పి అలిగి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నేను తన అమ్మతో వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతావు. తను తీసుకెళ్ళింది వెళ్ళడం చెప్తాను అంటున్నాడు. ఒకవేళ కోపంలో వస్తే వెళ్ళిపోతే ఎలా అంటే నువ్వు తన వెనక వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటున్నావు. అంటే తను లేకుండా నువ్వు కూడా ఉండలేవు అసలుకి. సో అంటే ఇప్పుడు మన నగ్మా ఇప్పుడు చాలామంది మనల్ని ఎట్లా అంటే ఒక అట్రాక్ట్ లాగా చుట్టుపక్కల సొసైటీ వల్ల ఆ మాటలు ఏ మాట అనడం వల్ల కూడా ఆ మనస్తత్వం చదువు మన వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా సార్లు అన్నారు. మా ఊర్లో చాలామంది ఇట్లా ఫ్రెండ్స్ పరంగా వెళ్తూ ఉంటారు కదా, అట్లా చాలామంది అన్నారు వాళ్ళు ఇట్లా ఉంటారు, వాళ్ళు అట్లా ఉంటారు, ఎందుకు అవసరమా నీకు, అది మంచి లైఫ్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, చదువుకుంటున్నావు, ఫ్యూచర్లో చదువుకో అని చాలామంది చెప్పారు. ఎంతమంది చెప్పినా కానీ ఎవరు చెప్పినా వచ్చి ముందు నాకు చెబుతుడు, దాచుకోడు. వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పేస్తాడు. ఎందుకంటే మళ్ళీ మన ఇంట్లో పెట్టుకున్నంత ఏమనిపించింది నీకు? వాళ్ళే వెళ్ళి మీ బంధువులు కానీ వాళ్ళు ఎంతమంది ఎన్నో మాటలు చెప్పారు, కానీ తన గురించి కూడా చెప్పారు. ఏమని? ఏదో ఇట్లా ఉంటారా అట్లా ఉంటారా, వాళ్ళ పిల్లలు పుట్టారా, అదే ఎన్నో చెప్పారు, చాలా మంది చెప్పారు. అయినా కానీ నేను వినుకోవాలా, నాకు తనే కావాలి, మీరు ఎన్నేం చెప్పుకుంటారా అని. నేను కూడా ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో మాటలు చెప్పారు. అయినా కానీ నేను తనే కావాలరా, మీరు ఎన్నైనా అనుకోని మిమ్మల్ని అయినా వదులుకుంటా కానీ నేను తనను వదులుకోను అని చెప్పాను. తను ఫిక్స్ అయిపోయి మొత్తం ఫిక్స్ అయ్యా. సో చూసారు కదా, తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకవేళ అన్ని మాట్లాడినా సరే తను మాత్రం వదులుకోవడం చెప్పేసి అని అన్నాడు. సో వీళ్ళ ప్రేమ అనేది దాన్ని ఏమంటారు, ఒక మర్చిపోలేని బంధంగా,
అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించడానికి చాలా 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 బాగా ట్రై చేస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తాను, ఆ అబ్బాయి మనసులో అమ్మాయి ఉంది, ట్రాన్స్ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒప్పుకోలేదు కాబట్టి ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి నా సజెషన్. ఎందుకంటే ఆ అబ్బాయి తను ఏంది ఉందిలే అంటున్నాడు కాబట్టి ఇలాగైనా యాక్సెప్ట్ చేసి మీ ఇంటి దగ్గరనే వాళ్ళు ఉంచుకుంటే ఇంకా హ్యాపీ అని చెప్పేసి నా యొక్క సలహా అది. అంతే. ఇంకొక విషయం అక్క, మా ఇల్లు మేము ఉండే ఇల్లు కూడా ఒక 4 ఇల్లుల మధ్యనే. ఇది వీళ్ళు ఉండేవా? అంటే ఒకే ఊర్లో పక్క పక్కనే ఉండేది మీరు? ఓహో, అట్లా లవ్. 4 ఇల్లులే అర్థం. వాళ్ళ ముందు ఉండి మమ్మల్ని కూడా లాక్కుంటారేమో అని అనుకున్నాం. అట్లా కూడా లాక్కోవట్లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పోయి వాళ్ళ ముందు కలిసిమెలిసి ఉన్నారు ఇద్దరు నుంచి. ఒక ఆయన ఒప్పుకోలేదు. సో అలా కూడా ట్రై చేశారు. అంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత మీ వాళ్ళ ఇంటి ముందు ఉండడానికి ట్రై చేశారు వాళ్ళ ముందు కూడా. సో ఇప్పుడు మీరు నువ్వు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో పైన మాట్లాడినావా? చాలాసార్లు మాట్లాడినా ఫోన్లో. ఏమనలేదు కానీ ఇంకెక్కడున్నా జాగ్రత్తగా ఉండండి, అయిపోయింది. ఇంకా తను మా అబ్బాయి మా కాడికి రావాలంటే ఇంకా రాడు. ఏదైనా ఎక్కడున్నా గొడవలు ఏం లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకండి, రూపాయి తెచ్చుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి, గొడవలకి అట్లా వెళ్ళొద్దు అని చెప్పు అబ్బాయికి. ఫస్ట్లో చాలాసార్లు మాట్లాడింది. ఈ మధ్య కాలంలోనే కొంచెం మాటలు ఎడమైపోయినాయి వాళ్ళకి మాకు. అంటే గొడవలకు వాటికి వెళ్ళొద్దని చెప్పంటే గొడవలకి ఇట్లా వెళ్తావా ఏంటి సందీప్? అలాంటి ఏం గొడవలు, ఫ్రెండ్స్ గొడవలు అవుతుంటాయి కదా, ఆ గొడవలలో అప్పుడప్పుడు వెళ్తుంటారు కదా ఇట్లా ఫ్రెండ్స్ అన్నాక, అట్లాంటి వాటిలలో వెళ్ళొద్దని చెప్పి. కాలేజ్లో నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నా అన్నారా నేను? చాలాసార్లు అన్నారు, తనెందుకురా వాళ్ళు ఎందుకురా ఇదని చెప్పారు బ్యాడ్గా. వాళ్ళు రోడ్ల మీద ఉంటారా అది అని చెప్తే నేను అయినా కానీ వినుకోవాలా. అమ్మాయిని చేసుకోరా అది అని చెప్పారు. నీ అమ్మాయిని మనసుతోనే రా నేను చేసుకుంది, తనని నేను వదులుకోలేనురా అని చెప్పాను. తనలో ఒక అమ్మాయి మనసును చూశానని చెప్పేవాళ్ళు. సూపర్. అంటే చాలామంది సొసైటీలో ఇలాంటి అవమానాలు చాలా ఎదురైతాయి. అంటే ముఖ్యంగా నిన్ను మీ బంధువులు కానీ వాళ్ళు చూసుకుని కావాలని చేసుకునేవాళ్ళు అది ఇదని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే మమ్మల్ని అర్థం చేసుకునే చాలా తక్కువ, అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సరే, కానీ అర్థం చేసుకుని చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను అదే అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా చాలామంది వ్యూస్ కోసం నేను ఎందుకు 10 జంటలు చూపిస్తున్నాను అంటే, ఎంతమంది మమ్మల్ని పెళ్లి చేసుకొని కానీ మాతో లైఫ్ నుంచి ముందుకు వచ్చినా సరే జనరల్లో ఇలాంటి అపోహలు ఉన్నాయి. వాళ్ళు ఇష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం బలవంతంగా, ఇప్పుడు ఈ అమ్మాయిలే బలవంతంగా అబ్బాయిని చేసుకోలేదు, ఆ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని బలవంతంగా ఏం చేసుకోలేదు. ఇద్దరిని ఒకరికొకరు అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఇష్టాలు తెలియజేసుకున్నారు, ఫ్యామిలీని ఒప్పిద్దామని చూస్తున్నారు, పోలీస్ కేసులని స్టేషన్ దాకా వెళ్ళారు, ఆ అబ్బాయిని పోలీస్ వాళ్ళు కొట్టడం జరిగిందని అదే ఎన్నో జరిగినాయి. ఎన్ని జరిగినా సరే ఇంత జరుగుతుంది కదా అని చెప్పి నేను ఆ అమ్మాయిని వదిలేసుకుంటా, ఈ టెన్షన్ నాకెందుకని చెప్పి తను వదిలేయలేదు. ఇన్ని అవమానాలు పడుతున్నాను కదా, ఇంత వల్ల నా వల్ల ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అని ఈ అమ్మాయి అబ్బాయిని వదిలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఒక బంధంలాగా మారింది కాబట్టి వాళ్ళు పెళ్లిపీటల దాకా ఎక్కారు. పెళ్లిపీటలు ఎక్కిన తర్వాత కూడా స్టేషన్కి వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళు ఒప్పించుకున్నారు. పోలీస్ వాళ్ళే చెప్పారంట వాళ్ళని, ఆ అమ్మాయిని వాడు మర్చిపోయాడు, వాళ్ళతో ఉండనియండి అని చెప్పేసి అని పోలీసు కూడా చెప్పేశారంట. సో వీళ్ళిద్దరి ప్రేమ జంట ఒక ఇదేంటి ఫ్యాక్షనిజం లాగా జరిగింది. మొత్తానికి ఫ్యాక్షనిజం, గొడవలు, కొట్లాటలు అన్నీ జరిగేసి అక్కడ దాకా జరిగేసి మొత్తానికి ఈ జంట కలిసిమెలిసి అయితే ఉన్నారు ఇప్పుడు. సందీప్, నేను ఒకటే మాట చెప్తున్నా, చాలామంది ఇప్పుడు మీరు చాలా చిన్న ఏజ్, మైండ్ మెచ్యూర్ అయ్యి కూడా కొంత సమయం పడుతుంది. అంటే దాన్ని ఏమంటారు, ఆకర్షించే తత్వమైన ఏజ్లో ఉండాలి మీరు ఇప్పుడు. సో కొంచెం టైం పడుతుందండి ఏదైనా అర్థం కావడానికి. ఏదైనా సందర్భంలో ఏ గొడవలు వచ్చినా ఏమొచ్చినా సరే మీరిద్దరు కూడా విడిపోకుండా అర్థం చేసుకొని ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అంతే కదా? మీరు ఇంకా అంటే నువ్వు తన ఎన్ని గొడవలు వచ్చినా మేము విడిపోరు. సో పోలీస్ వాళ్ళ దగ్గర ఎదిరించి నాకు ఆమె కావాలని చెప్పాను కాబట్టి వదిలిపోవటం నాకైతే నమ్మకం ఉంది. సో నేను వీళ్ళు అడిగినప్పుడు కూడా మీరు మరి వీడియో వేయడానికి ఇష్టంగా ఉన్నారంటే ఆ అబ్బాయి 2-3 సార్లు కాల్ చేస్తాను, నేను మేము ఇస్తాం రెడీగా ఉన్నాం రండి అమ్మ అని చెప్పేసి తను కూడా కాల్ చేసి మేము ఇస్తాం తప్పకుండా రండి, మేము చాలా మందికి తెలియచేయాలని చెప్పేసి అనేసి అంటున్నామని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఒక్క విషయం, వీళ్ళ దగ్గరకు వచ్చి ఎంతో మంది తినేసి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో చూసైనా మాలాగా ఉండాలని చెప్తున్నా. సూపర్. అంటే తన చెప్పిన విధానంలో చాలామంది వచ్చి మా దగ్గరకు వచ్చి ఫిజికల్గా వాడుకొని డబ్బు పరంగా అన్నిటిగా వాడుకొని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా ఉండకుండా మాలాగా ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి అనేసి ఈరోజు మీకు వీడియో ఇచ్చామని చెప్పేసి అందరు. అంతే కదా సందీప్? అవును. సో
సో నగ్మ ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు, అంటే చాలామంది వాళ్ళ దగ్గర దానికోసం వాడి డబ్బు కోసం వస్తారు అది ఇది అని చెప్పేసి అని అంటుంది. సో నువ్వు మన ట్రాన్స్జెండర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మా ట్రాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, ఇట్లా డబ్బు పూర్వకంగా తిని ఇట్లా వాడుకొని ఇట్లా ట్రాన్స్ని వెళ్ళిపోదామని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అని చెప్పి అబ్బాయిలు అందరు చెడ్డోళ్ళు కూడా కాదు, మంచిగా చూసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే తనని ఎప్పటికీ వదిలిపెట్టుకోవద్దు. అలా మా ఆయన ఉంటాడు నాతోటి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాడు. ఇలాంటి అబ్బాయిలు దొరికితే ఎవ్వరు ట్రాన్స్ అన్న వాళ్ళు ఎవ్వరు వదిలిపెట్టుకోకండి. నేను నా మనసులో ఉంది కాబట్టి నేను అది చెబుతున్నాను, వినుకోండి. మంచి వాళ్ళు అనే వాళ్ళు తప్పకుండా ఆదరించండి అని చెప్పేసి అని అంటున్నారు వీళ్ళు. సో తప్పకుండా మీరు చెప్పిన విషయాలు మాకు చాలా బాగా అర్థమైనాయి. సో చూసారు కదా సందీప్ అండ్ నగ్మ యొక్క లవ్ స్టోరీ అండ్ ఎంత ఒక ఫ్యాక్షనిజం లాగా జరిగింది వీళ్ళ పెళ్ళి అండ్ వీళ్ళ యొక్క లవ్ స్టోరీ అంతా కూడా. సో ఇదంతా కూడా తెలిసిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఏదైనా సరే కుటుంబాన్ని ఒప్పించుకోవడం అనేది చాలా కష్టం. అంటే ఎవరైనా సరే ట్రాన్స్జెండర్స్తో పెళ్ళిన ఏ ఫ్యామిలీ కూడా ఒప్పుకోరు కాబట్టి, సో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే తన చేయి వదలని చెప్పి తనతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పేసి అని ఆ అబ్బాయి తనకు హామీ ఇచ్చాడు. కాబట్టి ఆమె తనతో 7 అడుగులు వేసి తనతో తాళి కట్టించుకొని తన సర్వస్వం అని చెప్పి తను నమ్మి తనతో వచ్చింది. అండ్ తను కూడా తను నమ్మి తనతో ఇక్కడ దాకా వచ్చేసి ఇద్దరు లైఫ్ లీడ్ చేస్తున్నారు. నేనైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే మాట చెప్తున్నాను, ఇటు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇటు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని ముందుకు వెళ్ళే విధంగా అంటే వాళ్ళు మిమ్మల్ని కూడా హ్యాపీగా చూసుకొని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను నా పూర్వకంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాను. మీరేమైనా చెప్తారా మీ ఫ్యామిలీ వాళ్ళకి? ఈ వీడియో చూసైనా మా ఫ్యామిలీ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. స్నేహ అక్క ఛానల్లో మాకు ఇష్టపూర్వకంగా ఈ వీడియో ఇవ్వాల్సిన జరుగుతుంది. థ్యాంక్ యూ నాన్న. సో అంటే నేను అడిగినప్పుడు ఇద్దరు ఇష్టంగానే అంటే అడిగినప్పుడు కొంచెం ఆలోచించారు ఇవాళ వద్దా అని చెప్పేసి అనేసి. సో మాట్లాడేటప్పుడు కూడా చాలా సతమత పడుతుంది. అంటే వీడియో ముందు ఫస్ట్ టైం అనుకుంటే పాపం చాలా సతమతం అవుతుంది. అయినా పర్వాలేదు, సో ఆయన అన్ని విషయాలు ఇద్దరు షేర్ చేసుకున్నారు. సో మీ ఇద్దరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్.